హాయ్ హలో ఫ్రెండ్స్. న్యూ ఇయర్ రోజు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కదా, బట్ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా అప్పటికప్పుడే నేనైతే బాబా టెంపుల్కి వెళ్ళాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నూతన విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనమాట. ముందు రోజే న్యూ ఇయర్కి ముందు రోజు 31st జరిగితే, అంటే పాత విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అందరికీ తెలుసు 30th ఎప్పుడో జరిగింది, నాకు సరిగ్గా గుర్తులేదు. సో ఆ రోజు వెళ్ళలేదు. మేమైతే చెప్పాను కదా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, పిల్లలతో వెళ్ళాలంటే భయం వేస్తుంది అని అనేసి. సో న్యూ ఇయర్ రోజు మాత్రం అనుకోకుండా అందరూ మా ఇంటి దగ్గర అందరూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు విగ్రహం ప్రతిష్ఠించారు కదా చాలా బాగుంది అని అనేసి. బట్ ఆ రోజు నాకు ప్రాప్తి ఉంది, బాబా టెంపుల్కి వెళ్ళాలి, ఆయన దగ్గర ప్రసాదం తినాలి అని. ప్రసాదం అంటే అన్నదానం, తినేదానికి కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి అని అంటారు. సో నాకు ఈరోజు అదృష్టం అయితే దక్కిందని నేను అనుకుంటాను. నేనైతే బాగా నమ్ముతాను అలాంటివి. సో అందుకోసం ఇక్కడ మా బాబా టెంపుల్ని, గూడూరులో ఉండేటువంటి మా బాబా టెంపుల్ని అయితే చూసేసేయండి. ఎంటర్ అవ్వగానే దుని అవన్నీ చూసారు కదా, అక్కడ టెంకాయలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు, అవి కూడా చూసారు కదా. ఈ పక్కనే అయితే అంటే టెంకాయలు అవి అమ్మారు కదా, దాని పక్కన గ్రంథాలయం ఉంది. దీని పక్కనే పల్లకి యొక్క పర్ణశాల అన్నమాట. అది ఇక్కడ ఇది న్యూగా పెట్టారు. దీపాలు, అలాగే ఊయల, పవలింపు సేవ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. నేనైతే 2015 అంటే బిఫోర్ మ్యారేజ్ 13 to 15 బాబా టెంపుల్కి అయితే చాలా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 6కి వెళ్ళానంటే 9కి అలా వచ్చేది. పల్లకి సేవ అన్నీ చూసుకొని ఈవినింగ్ విష్ణు సహస్రనామాలతో స్టార్ట్ చేసి పల్లకి సేవ అయ్యేంత వరకు ఉండి వచ్చేదాన్ని అనమాట. లాస్ట్లో పల్లకి సేవ అనమాట. సో చాలా బాగుండేది. అలాగే మాకు స్కూల్ పక్కనే నారాయణ స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేశాను. అయితే ఇక్కడ చేసినట్లున్నారండి యాగము, ప్రాణప్రతిష్ఠ అవన్నీ కూడా చూడండి, పర్ణశాలలాగా వేసున్నారు. చాలా అంటే చాలా హోమాలు పెట్టున్నారు. అన్ని హోమాలు యాగాలు జరిగినట్టున్నాయి ప్రాణప్రతిష్ఠకి సంబంధించి. చాలా బాగుంది. ఒక పర్ణశాల అనేది గుర్తుకొచ్చింది నాకు. ఈ తాటాకులతోటి ఇవంతా కట్టి ఇంత బాగా చేస్తే ఆ వేద మంత్రాలు అవన్నీ కూడా వినుంటే బాగుండేవి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము వేద మంత్రాలు వినడము అని అంటే. సో టెంకాయలు అయితే లోపల కొట్టరు, ఇక్కడే కొట్టేసేయాలన్నమాట. బయట కడ్డీలు కర్పూరం వెలిగించొద్దని అక్కడ రాస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ మాత్రం కడ్డీలు కర్పూరం వెలిగించేస్తున్నారు. ఎందుకంటే లోపల వెలిగించినప్పుడు ఏం చేయరు కాబట్టి అందుకోసమని. ఇక్కడ చూడండి మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మమ్మీ అయితే వీళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది, నేను వీడియో తీస్తూనే వాళ్ళని చూస్తూ ఉన్నాను. మళ్ళీ నాకు చెప్తూ ఉంది పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అనేసి. చూడండి పాపం వాళ్ళని చూసుకుంటూ ఉంది. బట్ కరోనా టైం కదా, కాస్త అయితే భయమేను. బట్ అంత బాబా మీద భారం వదిలేసాము. వదిలేసి అయితే టెంపుల్కి వచ్చాను. బట్ నేను వచ్చేటప్పటికి అరౌండ్ 1 అవుతుంది. అంటే అప్పటికి ఫ్లోటింగ్ అయితే తగ్గుంటుంది అని అనేసి ఇంకా నేను ఆ టైంలో వచ్చాను. ఇక్కడ 1:30 అలా అవుతుంది నేను ఈ వీడియో తీసేటప్పుడు. కొంతమంది మాస్కులు వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. నేను మాత్రం పిల్లలకి వేయలేదు, ఎందుకంటే వాళ్ళు బాగా కోల్డ్ చేసేసింది. వాళ్ళైతే ఉంచుకోవట్లేదు, ఊపిరి అందట్లేదంట, అందుకనేసి. బట్ కేర్గానే ఉన్నాను. అంతా ఏమైతే ఎవ్వరికి ఏం జరగలేదు, అంతా ఆయన దయ అన్నమాట. ఇక్కడ అంతా చూడండి ఆచార్య సన్నిధి అంటే అక్కడ టెంకాయ కొట్టాం కదా, టెంకాయ కొట్టిన దానికి పక్కనే ఉంటుంది ఇక్కడంతా కూడా. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంటుంది అసలుకి. నేనైతే అంత క్లియర్గా స్పష్టంగా తీయలేదు, ఎందుకంటే నేను పిల్లల్ని చూడాలి, అన్నీ చేయాలి, జనాల్లో ఉన్నారు కాబట్టి. ఇది మెయిన్ అన్నమాట. అంటే మనం అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు అంతా చూసారు కదా, ఆ ఎంటర్ అయ్యేటప్పుడు కనిపించుంటుంది కదా, ఆ పక్క నుంచే అనమాట ఇది. నేను లోపలికైతే ఎంటర్ అవుతున్నాను. ఇంక ఇక్కడి నుంచి క్యాంప్స్ అవన్నీ అలో చేస్తారో లేదో నాకైతే తెలీదు. సో ఇక్కడ నుంచి అయితే చూడండి, నాకు తెలిసి పెద్దగా ఏం కనిపించట్లేదు. కొత్త విగ్రహం పెట్టించారు, వీళ్ళైతే వెళ్ళిపోయారు ఫాస్ట్గా.
అవ్వ మనవాళ్ళు, అమ్మమ్మ మనవాళ్ళు. నాకైతే భయం అండి, గబుక్కున తీయలేను నేను. ఇక్కడ కూర్చో ఉన్నారు కదా, ఆ పర్సన్ అయితే అడిగాను నేను, తీసుకోవచ్చా ఫోటో అని. అందరు తీసుకుంటూ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పారు. మామూలుగా అయితే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి వెళ్ళి పాదాలు తాకేదానికి అలో చేస్తారు మామూలుగా ఫ్రీగా ఉండేటప్పుడు జనము, గురువారం రోజుల్లోనూ నార్మల్ డేస్లో. బట్ ఈరోజు ఫుల్గా ఉంటారు కదా, దట్టు కరోనా టైం కదా, అందుకని అలో చేయలేదు. ఇక్కడ అడ్డం పెట్టేస్తున్నారు బెంచెస్ అవన్నీ కూడా. చూడండి చక్కగా ఎంత బాగున్నాడో, పిలిస్తే పలికేటువంటి సాయిమూర్తి, చాలా అందంగా ఉన్నారు. ఇంకా ఇక్కడ అయితే ఆఫ్టర్నూను పెద్ద మండపం ఉంటుందన్నమాట. ఈ మండపంలోనే పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ డే ఆఫ్టర్నూను గురువారము అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ అన్నప్రసాదం అయితే నాకు ఈరోజు దక్కింది. యాక్చువల్లీ ఏంటంటే బిఫోర్ వచ్చిండే అన్నీ బాగా వచ్చిండేవి, బట్ లేట్ అయింది కదా, అందుకని హాఫ్ జాంగ్రీ అని హాఫ్ ఆఫ్ అట్టిపండు అంట వాట్ ఎవర్, బట్ దొరకడమే ఎక్కువ ప్రసాదం కదా, అంతా ఇదన్నమాట. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకా అన్నదానానికి అయితే పలుచబడ్డారు జనం. మోస్ట్లీ 6,000 మంది దాకా జరుగుంటుందని అంచనా. ఇంకా ఇటు నుంచి పార్కులకి వెళ్ళొచ్చు. ఇది మండపం పైకి వెళ్ళేటువంటి స్టెప్స్. ఇక్కడ పూల మొక్కలు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫొటోస్ అందరు దిగుతూ ఉన్నారు చక్కగా. అటు సైడ్ వచ్చి నందదీపము. ఈ దీపాన్ని 24 గంటలు 365 రోజులు వెలిగిస్తూనే ఉంటారు కొండెక్కకుండా. నందదీపం చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ధ్యాన మందిరం కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది, అసలుకి ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే రాబుద్ది కాదు, వస్తే మాత్రం చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా. చూడండి చక్కగా షెల్టర్స్ వేసి ఇలాగా బెంచెస్ అన్నీ వేసి పెట్టేసి ఉంటారు. మామూలుగా అయితే క్లీన్గా ఉంటుంది, మరి ఈరోజు ఎవరు క్లీన్ చేయలేదనుకుంటా కింద, కానీ ఆకులు అవన్నీ పడున్నాయి. బట్ బాగుంటుంది. ఇటు సైడ్ ఇంకా పార్క్ పిల్లలకి మాత్రమే అది. యాక్చువల్లీ పెద్దవాళ్ళు ఎవరు కూడా ఊగడము అలా అంతా చేయకూడదు. బొమ్మలు చాలా ఉండేవి బిఫోర్, అన్నీ విరిగిపోయినట్లున్నాయి. వీళ్ళైతే నాకంటే బిఫోర్ ఎప్పుడో వచ్చేసారు, నేను అవన్నీ తీసుకొని వచ్చేసరికి అన్నీ బాగా ఎంజాయ్ చేశారు. అయితే పిల్లలు అసలుకి నిలవలేదు, తీసుకురాక వాళ్ళని ఇంట్లోనే పెట్టి తీసుకొని వచ్చేసరికి అసలుకి వాళ్ళ ఎంజాయ్మెంటు, వాళ్ళ ఆనందము అసలు ఇదే వేరు. అసలుకి నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళని ఒక కేజ్లో బర్డ్ లాగా పంజరాల్లో పక్షుల్లాగే ఉంచేసాము. పాపం స్కూల్ లేదు, జస్ట్ బయటికి తీసుకెళ్ళేది లేదు, ఇంట్లోనే పక్కన ఇళ్ళకు కూడా పోనిచ్చేది లేదు. సో మా పెద్ద బాబు అయితే వెళ్ళాడు, ఎక్కేసాడు, జారేస్తున్నాడు. భయపడతాను అనుకున్నాను. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. మా చిన్నోడు కూడా ఎక్కాలంట, వాడు ఏడెక్కుతాడు పాపం అంతంత పెద్ద స్టెప్స్. వీన్ని సగం నుంచి చూద్దామని అనుకున్నాము. సరే అని ఇంకా కాంప్రమైజ్ చేసి వాళ్ళ అమ్మమ్మ ఉయ్యాలు ఊపిస్తుంది. ఆ ఉయ్యాలు కూడా డ్యామేజ్ అయిపోయింది, అందుకని పట్టి ఊపుతున్నారు మమ్మీ అయితే. ఆ పాప పక్కన ఊగుతుంది కదా, ఆ పాపని దింపేసి వీళ్ళు ఎక్కారు అనమాట. నేనే రిక్వెస్ట్ చేశాను, ఉయ్యాల కొంచెం బాబు వాళ్ళు ఊగుతారు అనేసరికి పాపం దిగేసింది. ఆ పాప ఏమో పక్కన తాడు పట్టుకొని ఆడుకుంటుంది. చూడండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. అసలు చాలాసేపు ఊపింది. మమ్మీ రమ్మంటే రావట్లేదు, నేను ఇక్కడే ఉంటాము, మాకు ఇక్కడే నచ్చింది అని అనేసి అంటూ ఉన్నారు. ఇంకా అందరు జారుతున్నారు, నేను కూడా జారాలని అన్నాడని మమ్మీ వాడిని సగం నుంచి జారుతాడు అని అనింది. సో ఇలా ట్రై చేస్తూ ఉంది. వాళ్ళందరూ జారేసిన తర్వాత ఈయన వంతు వస్తుంది. ఇంకా అమ్మమ్మల నానమ్మల ముదిగారాలు అయితే చెప్పబడలేదు కదా, వాళ్ళని బాధపడితే అస్సలు చూడలేరు. సో అందుకని ఇలాగా సగం నుంచి ఎక్కించి మమ్మీ అయితే అలా చేయించింది. అలా 2-3 టైమ్స్ చేయించింది. వాడు హ్యాపీ, వీడు కూడా ట్రై చేస్తున్నాడు సగం నుంచి జారాలంట. ఏమైనా కానివ్వండి, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. భయపడి నేను అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు పిల్లల్ని. పాపం వాళ్ళైతే ఇంట్లోనే ఉండిపోయి తీసుకెళ్ళక ఈరోజు తీసుకెళ్తే వాళ్ళ హ్యాపీనెస్కి అవధులు లేవు, అడ్డు లేదు అన్నట్లు చాలాసేపు 1 hour దాకా వాళ్ళు అక్కడే ఆడుతూనే ఉన్నారు. రాండి పోదామని అంటే వద్దమ్మా ఇక్కడే ఉందాము, ఆడుకుంటాము అని అంటూ ఉన్నారు. ఇంకా నేనైతే తీసుకొని వచ్చేసాను.
సో ఎటు నుంచి అయినా సరే వేవ్ ఉంది మనం పార్క్లోకి వెళ్ళడానికి. మండపంలో నుంచి అటు ఒక వేవ్ ఉంది. ఇక్కడ ఇందాక నేను చూపించాను కదా పర్ణశాల వేశారని చెప్పి, అటు నుంచి వేవ్ ఉంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అన్నీ కూడా ఉంటాయి. ఆ పెద్ద ఆలయానికి పక్కనే ధ్యాన మందిరంలో ఏసీ ఉంటుంది, ఫ్యాన్స్ అన్నీ కూడా ఉంటాయి. చక్కగా మెడిటేషన్, యోగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ యోగా అంటే సిట్టింగ్ యోగా, ధ్యానము అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే పక్కనే వచ్చి దత్తాత్రేయ స్వామి టెంపుల్, చిన్ని టెంపుల్స్ అన్నీ కూడా అన్నమాట. దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని పెట్టి ఉంటారు. ఇక్కడ కూడా పూజ అన్నీ చేసుకుంటూ ఉంటారు. దత్తాత్రేయునికి ఎక్కువగా పూజించే వాళ్ళందరూ ఆయనకి సంబంధించిన పూజలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇంకా దాని పక్క నుంచి ఇందాక మనం ఇక్కడ భోజనశాలకు వెళ్ళాం కదా, మండపము అన్నీ ఇదే అన్నమాట. మధ్యాహ్నం పూట భోజనం చేసేవి అవన్నీ కూడా ఇక్కడ కూడా మండపంలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇవేంటి అని అంటే మనం ఓల్డ్ విగ్రహము అని చెప్పాను కదా, రీప్లేస్ చేశారు కొత్త విగ్రహంతో అని చెప్పాను కదా. సో ఆ ఓల్డ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టున్నారు. యాక్చువల్లీ ఈ చిన్న విగ్రహము ఆ ప్లేస్లో ఉండేది, బట్ ఆ విగ్రహాన్ని పక్కన బెంచ్ వేసి పెట్టున్నారు. ఇది ఓల్డ్ విగ్రహం అనమాట. ఇలాగా పాదాలని తాకనిచ్చేవాళ్ళు అక్కడ. సో అక్కడ తాకలేకపోయాను పాదాలు, ఇక్కడ దండం పెట్టుకున్నాను, ఇక్కడ పాదాలు తాకాను. ఆ విగ్రహం వచ్చి పక్కన పెట్టేస్తారు. ఇంకా ఇక్కడ వస్తే చిన్నది ఆంజనేయ స్వామి గుడి, అలాగే వినాయక స్వామి గుడి అన్నీ కూడా చిన్నవిగా పెట్టుంటారు. తులసీమాత అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. లాస్ట్కి వీళ్ళైతే ఇక్కడ ధ్యాన మందిరంలో కూర్చొని గోల్ చేస్తూ ఉన్నారు. నేను అందుకని మమ్మీని తీసుకొని బయటకు వచ్చేసేయమని చెప్పాను, ఎందుకంటే కూర్చొని ఉంటే వాళ్ళకి చేసుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, అందుకోసం. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరి బాబా గుడి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు హాహా కామాక్షి. నన్ను యూట్యూబ్లోనే కాకుండా షేర్ చాట్లో, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, డ్యూస్, బాయ్.